జనసేన పార్టీకి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చిన్నన్నయ్య నాగబాబు అతని తనయుడు వరుణ్ తేజ్ జనసేన పార్టీకి విరాళాలు అందించారు. నాగబాబు 25 లక్షలు, వరుణ్ తేజ్ ₹1 కోటి పార్టీకి ఫండ్గా ఇచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా జనసేన పార్టీకి బహుమతి వచ్చిందని అన్నయ్య నాగబాబు, వరుణ్ తేజ్ విరాళం ఇచ్చారన్నారు. వారు విరాళం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. యూరోప్ నుంచి వచ్చిన అనంతరం అన్నయ్య నాగబాబుని, తనయుడు వరుణ్ తేజ్ని కలిసి కృతజ్ఞతలు తెలుపుతానని పవన్ ట్వీట్లో తెలిపారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. జనసేన పార్టీకి నాగబాబు 25 లక్షలు, అదేవిధంగా ఆయన తనయుడు హీరో వరుణ్ తేజ్ ₹1 కోటి విరాళాన్ని ఇవ్వడం జరిగింది. ఈ విరాళాల పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. మీడియా ముఖంగా వాళ్ళిద్దరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. జనసేన పార్టీ మీద అభిమానంతో, పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలన్న కాంక్షతో ఈ విరాళం ఏదైతే ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇక ఈ విరాళాన్ని పార్టీ క్రిస్మస్ కానుకగా భావిస్తామని కూడా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ యూరోప్ పర్యటనలో ఉన్నారు. యూరోప్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత నాగబాబుతో, అదేవిధంగా వరుణ్ తేజ్తో కూడా పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. పార్టీకి ఇచ్చినటువంటి విరాళాల పట్ల వారికి ఆయన కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ పెద్ద ఎత్తున ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉంది. వివిధ సమస్యల పైన పోరాటం చేస్తూ, మరోవైపు పార్టీని బలోపేతం చేసే దిశగా కూడా పవన్ కళ్యాణ్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. త్వరలో విజయవాడ వేదికగా పార్టీ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కూడా పవన్ కళ్యాణ్ సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఇటు పార్టీకి వస్తున్నటువంటి విరాళాలు కానీ, అదేవిధంగా పార్టీ కోసం ఇటు యువకులు కానీ, ప్రజలు కానీ ఏదైతే ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేయాలని భావిస్తున్నారో వీటి పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా జనసేన పార్టీ పనిచేస్తుంది. రాష్ట్రంలోని అనేక సమస్యల పైన పోరాటాలు చేస్తుంది. వీటితో పాటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ, విభిన్న హామీల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారు. ఇక మెగా కుటుంబం నుంచి కూడా ఆయనకి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందుతున్నాయి. ఈ రోజు వచ్చినటువంటి ఈ విరాళాన్ని ఖచ్చితంగా పార్టీ ప్రజల ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నట్టు కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తూ తన ఆనందాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఓకే రమేష్, పార్టీ తరఫున ఈ విరాళాన్ని ఎవరు అందుకున్నారు? అలాగే యూరోప్ నుంచి పవన్ కళ్యాణ్ తిరిగి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే పార్టీకి గ్లాస్ గుర్తు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ యూరోప్ నుంచి వచ్చినాక ఎలా ఉండబోతుంది కార్యాచరణ? ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గ్లాస్ గుర్తును కేటాయించడం జరిగింది. ఇప్పటి వరకు పార్టీకి గుర్తు వస్తుంది అనేది ఒక ఉత్కంఠ ఇటు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కానీ, జనసేన క్యాడర్ లో కూడా ఉంది. ఇక ఏదైతే గ్లాస్ గుర్తు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిందో, ఈ గ్లాస్ గుర్తును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ఇప్పటికే జనసేన క్యాడర్ కానీ, అదేవిధంగా జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రత్యక్షంగా ప్రజలకు పార్టీకి ఇచ్చినటువంటి గుర్తు ఏదైతే ఉందో ఆ గుర్తును కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్లాసు గుర్తు అనేది సామాన్యునికి అందుబాటులో ఉండే గుర్తు, అర్థమయ్యే గుర్తు అనే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా జనసేన తీసుకెళ్తుంది. ప్రస్తుతం పవన్ యూరోప్ పర్యటనలో ఉన్నారు. యూరోప్ పర్యటన చేసిన తర్వాత జనవరి 2వ తారీఖు నుంచి విజయవాడ కేంద్రంగా పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేస్తామని చెప్తూ ఉన్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర పేరుతో వివిధ జిల్లాల్లో పర్యటనలు చేయడం జరిగింది. ఇటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అనంతపురం, ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా పర్యటనలు చేశారు. పెద్ద ఎత్తున ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా ఉద్దానం లాంటి సమస్యల పైన ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా పోరాటం చేసి ఆ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనే దిశగా కూడా పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేయడం జరిగింది. దీనికి దేశంతో పాటు ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభించిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి, అదేవిధంగా విభజన హామీలు నెరవేర్చాలనే ఉద్దేశంతో నిరసన కవాతులను కూడా జిల్లాల వారీగా పవన్ కళ్యాణ్ కొనసాగిస్తూ ఉన్నారు. ఇక అనంతపురంలో ఏదైతే ప్రస్తుతం ప్రజా పోరాటం కొనసాగుతుందో దాన్ని పూర్తి చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరిన్ని ప్రజా పోరాటాలు చేసే దిశగా పవన్ కళ్యాణ్ కార్యాచరణ రూపొందించబోతున్నారు. దీంతో పాటు ఇటు జనసేన క్యాడర్ కు, అదేవిధంగా పార్టీ నేతలకు నిత్యం అందుబాటులో ఉండే దిశగా విజయవాడ నుంచి కార్యక్రమాలను రూపొందించే ఆలోచన కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు. విజయవాడ నుంచి 2వ తేదీ నుంచి ఆయన అందుబాటులో కూడా ఉండనున్నట్టు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది.
త్వరలో ఎన్నికలు రానున్నటువంటి నేపథ్యంలో ఇటు అధికార తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా పార్టీని నిర్మాణం చేయడంతో పాటు కేడర్ లో ఆత్మవిశ్వాసం నింపే దిశగా కూడా కార్యక్రమాలు చేపట్టేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.